పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ఫెయిల్యూర్ తర్వాత రాజకీయ యాత్రలను ప్రారంభిస్తూ ఇక తాను సినిమాలలో నటించబోను అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనితో షాక్కి గురైన మైత్రి మూవీస్ సంస్థ రెండు ఆప్షన్స్ ఇచ్చింది అన్న వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ చాలా కాలం క్రితమే మైత్రి మూవీస్ దగ్గర 12 కోట్లు అడ్వాన్స్ గా తీసుకున్నట్లు టాక్. పవన్ తో చేయబోయే ఈ సినిమా కోసం మైత్రి మూవీస్ ఒక తమిళ సినిమా రైట్స్ ని కొని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ చేత స్క్రిప్ట్ కూడా తయారు చేయించి ఆ స్క్రిప్ట్ విషయమై ఇప్పటికే పవన్ అంగీకారం కూడా తీసుకున్నట్లుగా వార్తలు ఉన్నాయి. పవన్తో చేయబోయే ఒక సినిమా కోసం మైత్రి మూవీస్ ఒక తమిళ సినిమా రైట్స్ ని కొని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ చేత స్క్రిప్ట్ కూడా తయారు చేయించి స్క్రిప్ట్ విషయమై ఇప్పటికే పవన్ అంగీకారం కూడా తీసుకున్నట్లుగా వార్తలు ఉన్నాయి. అయితే ఇప్పుడు పవన్ తీసుకున్న ఈ నిర్ణయంతో మైత్రి మూవీస్కి సుమారు 20 కోట్లు నష్టం కలిగిందని భావిస్తున్నారు. దీంతో తమకి ఈ భారీ మొత్తాన్ని తిరిగి ఇవ్వటం కానీ, లేదంటే పవన్ కళ్యాణ్కి సంబంధించిన 50 రోజుల డేట్స్ని ఇవ్వడం కానీ ఏదో ఒక విషయం తేల్చి చెప్పమని గట్టిగా అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఊహించని పరిణామానికి షాక్ అయిన పవన్ కళ్యాణ్ తన భవిష్యత్ కార్యాచరణ కోసం ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం చివరికి ఎన్నికలు వస్తాయి అన్న వార్తలు హడావుడి చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి పవన్ మరొక సినిమా చేసే ఉద్దేశంలో లేడు. కాబట్టి మైత్రి మూవీస్ సంస్థకి తాను తీసుకున్న భారీ అడ్వాన్స్ ని తిరిగిచ్చే ఆలోచనలో పవన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆ రోజు కుటుంబం ఆపదలో ఉందని రేణుదేశాయ్కి దూరమయ్యాడు. తాను నష్టపోయినా పర్వాలేదనుకొని ఇప్పుడు ప్రజల కోసం డబ్బు మొత్తం వెనక్కి తిరిగివ్వాలి అనుకున్నందుకు ఆయనని అభినందిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.